నేను భవిష్యత్తుకి వెళ్ళడం లేదా గతంలోకి తిరిగి వెళ్ళి అక్కడే జరిగిన సంఘటనలు చూడడం అనేది. అంటే ఇప్పుడు నేను చెప్పేది టైమ్ ట్రావెల్ నిజంగా సాధ్యమేనా? మిస్టరీ ఫ్యాక్ట్ గురించి చెప్తున్నాను. హాయ్! గుడ్ మార్నింగ్. మీ ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకువచ్చాను. అదేంటంటే టైమ్ ట్రావెల్ నిజంగా సాధ్యమేనా? మిస్టరీ ఫ్యాక్ట్ అనే వీడియో దాని గురించి మీకు నేను చెప్పబోతున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన భవిష్యత్తులోకి వెళ్ళడం లేదా గతంలోకి తిరిగి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలన్నీ చూడటం. ఇది మనిషి కల మాత్రమే లేక సైన్స్‌తో సాధ్యమేనా? నిజమేనా? ఈరోజు మనము టైమ్ ట్రావెల్ అనేది నిజంగా సాధ్యమేనా అనేది అద్భుత మిస్టరీలోకి వెళ్దాము. టైమ్ ట్రావెల్ అంటే మన సమయం లోపల ముందుకు లేదా వెనకకి ప్రయాణించడం. సినిమాలో చూస్తాం కదా, హీరో భవిష్యత్తుకు వెళ్తే ఆ తర్వాత గతంలో జరిగిందంతా మార్చేస్తాడు. కానీ ఇది కేవలము సినిమాల కల్పన. అసలు కాదు. శాస్త్రవేత్తలు దీని వెనుక ఉన్న సూత్రాలను పరిశోధిస్తున్నారు. ఐన్‌స్టీన్ ద థియరీ ఆఫ్ ద రిలేటివిటీలో చెప్పినట్టు సమయము స్థిరము కాదు. అది వేగము మరియు గ్రావిటీపై ఆధారపడి ఉంటుంది. వేగంగా కదిలే వస్తువుల కోసము మనము సమయం నెమ్మదిగా నడుస్తుంది. దీనినే టైమ్ డిలేటెస్ అంటారు. అసలు సైన్స్ ప్రూఫ్స్ ఏం చెప్తుందంటే 1971లో శాస్త్రవేత్తలు 2 అణు గడియారాలను వాడి ప్రయోగం చేశారు. ఒక గడియారాన్ని విమానంలో పంపారు. మరొక దాన్ని నేలపై ఉంచారు. విమానంలో ఉన్న గడియారం కొద్దిగా తక్కువ సమయము చూపించేది. అంటే అది భవిష్యత్తుకి ప్రయాణించేది. అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న హోమగాములు కూడా భూమిపై ఉన్న మనుషుల కంటే కొన్ని మిల్లీ సెకండ్లు భవిష్యత్తులో ఉంటారు. ఇది చిన్న వ్యత్యాసం అయినా సైన్స్లో ఇది టైం ట్రావెల్కు చిన్న ఉదాహరణ. మనం సినిమాలో చూస్తాము. ఇప్పుడు 2025లో ఉన్నప్పుడు మనం 2050లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది సినిమాలో మనం చూసినప్పుడు అదొక నిజంగా జరిగినట్టు తెలుస్తుంది. కానీ అది ఒక కల్పన అని చెప్తున్నారు. ఫా ఓర్ హోల్స్, బ్లాక్ హోల్స్. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే బ్లాక్ హోల్స్ అనే స్పేస్ ద్వారా మనం సమయాన్ని దాటి ప్రయాణించవచ్చు. ఇది 2 వేర్వేరు టైమ్ పాయింట్స్‌ని కనెక్ట్ చేస్తుంది. ఒక దాన్ని 2025లో మరొక దాన్ని 3025లో కలుపుతుంది అనుకోండి. కానీ ఒక ట్రావెల్ స్థిరంగా ఉంచడం చాలా కష్టం. బ్లాక్ హోల్స్‌ను కూడా టైమ్ ట్రావెల్‌తో కీలక పాత్ర పోషించవచ్చునని కొందరు నమ్ముతున్నారు. ఎందుకంటే అవి సమయాన్ని మరియు స్థలాన్ని వంచగలవు. రియల్ లైఫ్ మిస్టరీ కేసులేంటో తెలుసుకుందాం. 2000లో ఒక వ్యక్తి జాన్ టైటర్ అనే పేరుతో ఇంటర్నెట్‌తో చెప్పాడు. నేను 2036 నుండి వచ్చాను అని. ఆయన చెప్పిన కొన్ని నిజాలను నిజమైనవని చాలామంది నమ్ముతున్నారు. 1941లో తీసిన ఒక పాత ఫోటోలో కూడా ఆధునిక గ్లాసెస్, మోడర్న్ కెమెరా పట్టుకుని మనిషి కనిపించాడు. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇతను భవిష్యత్తుల నుండి వచ్చాడని. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ శాస్త్రవేత్తలు మిస్టరీలాగా ఉంచారు. ముగింపు. ఇప్పుడు మనకు తెలిసిందేంటంటే టైమ్ ట్రావెల్ అనేది అసాధ్యం కాదు. కానీ చాలా కష్టం. ఇది మన ఊహాశక్తికి, సైన్స్‌కు మరియు భవిష్యత్తు అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం నిజంగా టైమ్ అనేది మిషన్ తయారు చేయగలదు. కానీ అది భవిష్యత్తు చెప్తుంది. మనము ఏదైనా చేయాలంటే చాలా టైమ్ ట్రావెల్ గురించి తెలుసుకోవాలంటే అది చాలా కష్టం. ఇప్పుడు మనము భవిష్యత్తులో మనం ఎలా ఉన్నామో, తర్వాత ఎలా ఉంటామో, ఎలా ప్రెజెంట్ ఏం చేస్తున్నామో అనేది ఒక ఊహాశక్తి సైన్స్ భవిష్యత్తు అభివృద్ధి మీద ఆధారపడి ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టరీ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత వీడియోలో మరొక కొత్త రహస్యంలో కలుసుకుందాము.